నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ విత్ మలేష్. మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని చాలా 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 రీజన్స్ ఉన్నాయి, తర్వాత చెప్తా. అయ్యింది మొత్తం చీకటి ఉంది అనుకుంటున్నా, కరెంటు పోయింది. ఎస్, ఖత్తర్లో కరెంటు కట్. ఫోన్ చేసి అడిగిన మీ హౌసింగ్ మేనేజర్ని, ఏం సంగతి అంటే ఏదో కొన్ని రీజన్స్ అయితే చెప్పిండు, అవన్నీ చెప్పకూడదు. సో ఆ రీజన్స్ అంటే నేను ఫస్ట్ టైం ఖత్తర్లో, ఈ జీసీసీ కంట్రీస్లో ఖత్తర్లో కరెంటు లేకపోవడం అంటే చాలా దారుణం. బట్ నా అపార్ట్మెంట్లో మాత్రం చల్లగానే ఉంది, అంత ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫస్ట్ టైం అన్నట్టు నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈ లివింగ్ ఏరియాలో కిటికీ దగ్గరికి వచ్చి ఆ వెలుతురుతోటి మాట్లాడుతున్నా. ఇంకా లోపలికి వెళ్తే ఏం కనబడను, ఆల్రెడీ మనం కర్రగా ఉంటాం. సో అది ముచ్చట అన్నట్టు. చాలా రోజుల తర్వాత వ్లాగ్ అయితే చేస్తున్నాను. లిటరలీ చాలా కొన్ని పర్సనల్ ఇష్యూస్, వర్క్ బిజీ, దాని ద్వారా ఏంటంటే అసలు ఈ యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అన్నట్టు. ఒకసారి నా కిచెన్ కూడా చూపెడతా. అసలు కరెంటు లేకపోతే అంటే కరెంటు పోయి ఒక 2-3 అవర్స్ అవుతుంది. ఫోన్ చేస్తే ఇంకొక 1-1.5 అవర్లు వస్తా అన్నారు. బెడ్ నుంచి లేచి ఇక ఏదైనా కిచెన్కి వచ్చి ఏమైనా వేసుకుందాం అనుకుంటే ఏమీ లేదు. చూడండి, ఎలక్ట్రిక్ కుక్కరు, ఈ ఎలక్ట్రిక్ బెడ్ టోస్టర్, ఈ వాటర్ హీటర్ ఎలక్ట్రికే, ఫ్రిడ్జ్, ఈ ఫ్రిడ్జ్లో సామాన్లు చూడండి. ఈ ఫ్రిడ్జ్ ఇంకొక పెరుగు, పాలు, గుడ్లు, అవోటి ఇవ్వడం అన్నీ ఉన్నాయి. ఇంకొక 2-3 గంటలు అయితే కరెంట్ లేకపోతే మొత్తం ఖరాబ్ అవుతాయి అన్నట్టు. లిటరల్లీ ఏం చేయలేము అసలు. ఏమన్నా వాటర్ వేడి చేసుకుందాం అనుకున్నా ఏమీ లేవు, మొత్తం ఎలక్ట్రిసిటీయే కదా. చూడండి, ఓవెన్ కూడా ఎలక్ట్రిసిటీ అన్నట్టు. ఏసీ ఏమి లేవు, అన్ని బంద్. మొత్తం పెన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది, మొత్తం సైలెంట్. ఏసీ ఉంటానా ఈ మీద ఈ సీలింగ్ మొత్తం ఆ మెషిన్లు అన్నీ స్టార్ట్ అవుతాయి. అప్పుడు కొంచెం ఏదో సౌండ్ వచ్చినట్టు ఉంటుంది, కానీ ఇప్పుడైతే సైలెంట్గా అపార్ట్మెంట్ మొత్తం నేను ఒక్కనే సైలెంట్. ఫోన్ చేసి అడిగిన కొంచెం సీరియస్ అవుదాం అనుకున్నా, కానీ ఇక ఎందుకులే, మన ఇండియా అతను చాలా మంచివాడు, చాలా మంచి వర్క్ చేస్తుండు మా అపార్ట్మెంట్స్లో. సో చూపెడతా ముందు చాలా బ్లాగ్స్ చూపెడతా, అతను చేసే కొన్ని పనులు కూడా చూపెడతా. మంచి అంటే అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే ఒక మంచి లుక్, ఒక వైబ్ అనేది వస్తుంది అన్నట్టు. అతని ద్వారానే చాలా వర్క్ చేస్తుండో. రీసెంట్గా పూల్ ఏరియాలో మాత్రం రచ్చ చేస్తుండు, నా డెకరేషన్స్ కానీ పెయింటింగ్స్ కానీ వాళ్ళ యొక్క టీం తోటి. సో అవి కూడా చూపెడతాం ముందు బ్లాగ్లో. లిటరల్లీ చాలా బోర్గా ఉంది. పొద్దునుంచి ఇంటర్నెట్ లేదు, ఒక 3-4 గంటలేమవుతుంది లిటరలీ. సో ఇంటర్నెట్ లేదు, ఏం లేదు, మెయిల్స్, ఈమెయిల్స్ ఏమీ లేవు. డాటా ఉంది అని చెప్పేసి డాటా ఆన్ చేస్తే మొత్తం నా మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోతుంది. కరెంటు కూడా లేదు, మొత్తం డెడ్ అయిపోయిందంటే నా పరిస్థితి ఆగమాగం. అందుకని చెప్పేసి ఆ డాటా కూడా ఆన్ చేయట్లేదు. అది ముచ్చట ఇప్పుడైతే. లిటరలీ చాలా మాట్లాడాలి. అండ్ ఈ మన ఖత్తర్ వీసా గురించి, మన ఇండియన్ వీసా గురించి చాలా మెసేజెస్ కానీ కామెంట్స్ అని వస్తున్నాయి. అండ్ చాలా మెసేజెస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో. ఇక ఇప్పటి నుంచి నేను ప్రతి ఒక్క మెసేజ్ కానీ ప్రతి ఒక్క కామెంట్ కానీ రిప్లై ఇస్తా. అండ్ ముందు చేసే వ్లాగ్లో కంప్లీట్గా నేను ఇక అప్డేట్ ఇస్తానట్టు మీకు ఈ ఖత్తర్ వీసా గురించి కానీ ఏంది అప్డేట్. అండ్ చాలా లోకల్ ట్రాన్స్ఫర్ ఎలా అవ్వాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి, పోలీస్ క్లియరెన్స్, లోకల్ ఖత్తర్ యొక్క పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ గురించి ఏంది, చాలా విషయాలు మాట్లాడాలి. అండ్ జీసీసీ నుంచి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయన్నట్టు. అవి కూడా ఇక డే బై డే ప్రతి ఒక్క వ్లాగ్ అనేది నేను చేసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే జనరల్గా మాట్లాడుకుందాం అంతేగాని ఇప్పుడు నేను ఏ టాపిక్ అయితే చెప్పట్లేదు. జస్ట్ ఇప్పుడు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఖత్తర్లో అది మాత్రమే మాట్లాడుతున్నాను. ముందు మాత్రం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఫుల్గా ఆ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడదాం. మీకు ఒకటి చూపెడతా చూడండి. నేను ఇప్పుడు నా అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నాను. బయట చూడండి లైట్స్ ఉన్నాయి కదా, ఈ బయట లైట్స్ ఉన్నాయి కదా, అంటే కారిడార్ చూసారా, కారిడార్ మొత్తం లైట్స్ ఉన్నాయి, ఇటు కూడా మొత్తం లైట్స్ ఉన్నాయి. ఎందుకు అని మీరు అడిగితే రీజన్ ఉందన్నట్టు. ఎందుకంటే ఎమర్జెన్సీ రీజన్స్, ఏమైనా మీ అపార్ట్మెంట్లో కానీ ఏమైనా ఫైర్ కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఎస్కేప్ అవ్వాలి కదా. ఆ ఎస్కేప్ అవ్వడానికి ఆ కారిడార్స్లో స్టేర్ కేస్ లైట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నట్టు. సో ఆ లైట్స్ అనేవి వచ్చేసి ఎమర్జెన్సీ బ్యాటరీ ఉంటుంది అన్నట్టు. ఆ బ్యాటరీ ద్వారా ఆ కారిడార్ లైట్స్ మాత్రమే వెలుగుతాయి అన్నట్టు.
ఈ అపార్ట్మెంట్స్లో ఉన్న లైట్స్ కానీ ఇవన్నీ ఏమీ వెలుగవు. అంటే కిచెన్లో ఉన్న ఎలక్ట్రిసిటీ కానీ నీ బెడ్రూమ్లో, లివింగ్ ఏరియాలో, ఈ అపార్ట్మెంట్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కటి ఈజీ అన్నీ ఆఫ్ అవుతుంది. ఓన్లీ స్టేర్ కేసులు ప్లస్ ఆ కారిడార్లో ఉన్న ఏరియాలో ఉన్న లైట్స్ మాత్రమే వెలుగుతాయి అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే మీ బిల్డింగ్ నుంచి మీరు ఎవాక్యువేట్ అవ్వడానికి, అంటే మీరు ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళడానికి కారిడార్లో స్టేర్ కేసు లైట్స్ అయితే ఎప్పుడు ఆన్ ఉంటాయి అన్నట్టు. ఇన్ కేస్ మీ అపార్ట్మెంట్లో ఏదైనా పవర్ ట్రిప్ అయిందనుకో, అక్కడ కారిడార్లో లైట్స్ అనేది ఎప్పుడు ఆన్ అయ్యి ఉంటుంది అన్నట్టు. గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ బంద్ అయినా సరే కానీ ఆ బ్యాటరీస్ తోటి ఈ కారిడార్లో ప్లస్ స్టేర్ కేసులో ఉన్న లైట్స్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి అన్నట్టు 24/7. అది గవర్నమెంట్ రూల్ అన్నట్టు. మీ అపార్ట్మెంట్లో లైట్లు ఉన్నా లేకపోయినా సరే కానీ ఆ కారిడార్స్లో ఈ స్టేర్ కేస్ కిందికి వెళ్ళడానికి, ఎవాక్యువేట్ అవ్వడానికి ఆ లైట్స్ మాత్రం ఎప్పుడు ఆనే ఉండాలి అన్నట్టు. సో ఖతర్లో ఎస్పెషల్లీ జీసీసీ కంట్రీస్లో సేఫ్టీకి అయితే చాలా అంటే చాలా ప్రయారిటీ ఉంటుంది అన్నట్టు. బేసిక్లీ ఏంటంటే నీ యొక్క బిల్డింగ్ ఓపెన్ చేయాలంటే ఇవన్నీ ఉన్న ఈ సిస్టమ్స్ అన్నీ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలి. అప్పుడే మీకు సర్టిఫికేషన్ వస్తుంది. అప్పుడే మీరు ఈ బిల్డింగ్స్ని ఎవరికైనా రెంట్ ఇవ్వచ్చు. బేసిక్లీ ఈ బిల్డింగ్ని మీరు ఉపయోగించుకోవచ్చు అన్నట్టు. ఆ సర్టిఫికేషన్ సివిల్ డిఫెన్స్ సర్టిఫికేట్ అంటారు అన్నట్టు. ఆ సర్టిఫికేట్స్ లేకపోతే చూడండి లైట్స్ వచ్చేసాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో ఎప్పుడు ఇంత సంతోషంగా కనిపించలేదు నాకు ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు. ఫస్ట్ టైం అన్నట్టు. ఫస్ట్ టైం అమ్మాయ ఎంత బాగుంది, ఎంత బ్రైట్గా ఉంది. మనం కూడా కొంచెం తెల్లగా కనబడుతున్నాం. లిటరలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ప్రశాంతంగా మంచిగా స్నానం చేయొచ్చు, ఏమన్నా కుక్ చేసుకోవచ్చు. వైఫై అన్నీ ఆన్ అయిపోతుంది కాబట్టి ఏ టెన్షన్ ఉండదు. సో బేసిక్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది లిటరలీ. మీతో మాట్లాడుతుండగానే లైట్స్ అయితే వచ్చేసాయి అన్నట్టు. రియలీ సో హ్యాపీ. సో మొత్తానికి అయితే నాకు లైట్స్ అయితే వచ్చేసాయి, నా ఎలక్ట్రిసిటీ వచ్చేసింది కాబట్టి కొన్ని పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పటికైతే ఇదే బ్లాగ్. ఇప్పటి నుంచి డైలీ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ నా లైఫ్లో జరిగే మూమెంట్స్ కానీ ఇష్యూస్ కానీ ప్రతి ఒక్కటి ఇందులో వీడియోస్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.